కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి టీడీపీ నేత ఆలపాటి రాజన్ ప్రసాద్ పేరు దాదాపుగా ఖరారైంది. ఈ మేరకు టీడీపీ హైకమాండ్ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించాలని ఆలపాటి రాజన్ ప్రసాద్ కు ఆదేశాలిచ్చారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు హామీతో పాటు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాలకు శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని కూడా ఆయన ఇన్ఛార్జీలను కోరారు. 2024 ఎన్నికలలో జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాలు, బీజేపీ పోటీ చేసిన 10 నియోజకవర్గాలలోని టీడీపీ ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక కీలక అంశాలపై చర్చించారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఆళ్లపాటితో పాటు పిఠాపురం నుంచి పోటీ చేయాల్సిన వర్మకు టికెట్లు ఇవ్వలేకపోయామని, సీనియర్లను కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆయా నియోజకవర్గాలలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాలన్నారు. అతి త్వరలోనే ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తున్నామని, వారు మీకు అవసరమైన పనులు చేస్తారని కూడా చంద్రబాబు ఇన్ఛార్జీలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళలకు ఉచిత బస్, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను త్వరలోనే ప్రారంభిస్తామని కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. 2024 ఎన్నికలలో జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు అనేక మంది అవకాశాలు కోల్పోయారని, వీరందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎంఆర్ఎఫ్, టీటీడీ ఉత్తరాల కోసం పార్టీ క్యాడర్ ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు కొంతమంది ఇన్ఛార్జీలు. దీంతో సీఎంఆర్ఎఫ్ సహాయంపై పార్టీ కార్యాలయం లేదా తన వద్దకు రావాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తిరుపతిలో తాము ఇచ్చే ఉత్తరాలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని కోరగా చంద్రబాబు త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తెలుగుదేశం సభ్యత్వ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. జీవితకాలం సభ్యత్వం కోసం ₹1,00,000 ఇచ్చే విధంగా చూడాలని, దీనివల్ల పార్టీకి నిధులు సమకూరడంతో పాటు కార్యకర్తల సంక్షేమ నిధికి కూడా డబ్బులు జమ అవుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే ₹1,00,000 పార్టీ సభ్యత్వ రుసుము ఇచ్చిన వారికి ఏడాదికి ఒకసారి తిరుమల దర్శనంతో పాటు చంద్రబాబును కూడా కలిసే విధంగా ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జీలు సూచించగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఆయా నియోజకవర్గాలలో బీజేపీ, జనసేనకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తమను పిలవడం లేదని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకురాగా తప్పనిసరిగా ఆయా పార్టీ నేతలతో తాను మాట్లాడి ఇటువంటి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.